అయితే నా దర్శనం నీకు ఇస్తున్నాను. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి దర్శించుతుంది. హృదయ శుద్ధిగా ఉండాలని ముందుగా మాట్లాడారు. రెండవది చెప్పండి, ఈ చేతుల గురించి మాట్లాడతాను. మనం చెప్పట్లే పడుతున్నాం, తల్లి వెంట చేతులే ఇదిగో ప్రభు నా రక్తహస్తాల్లో దేవుడి వైపు చాటలేదు. ఈ చేతులు పవిత్రత గురించి ప్రభు మాట్లాడుతారు. ఇంకా చేతులు ఏమైనా దుష్టాలు ఉంటాయి. కయ్యని చేతిలో హేబేలును చంపిన రక్తపు మచ్చలు ఉన్నాయి. గెహాజీ చేతిలో నయమాను దగ్గర తెచ్చుకున్న ధనాపేక్ష సంబంధమైన గుర్తులు ఉన్నాయి. ఇస్రాయేలు చేతిలో సంచులు వేసుకుని దొంగిలించే దొంగపు చార కనబడుతుంది. మరి ఈ చేతులు ఎలా ఉన్నాయి? పవిత్రమైన చేతులు కలిగి ఉన్నాయా? అలా ఉంటే ఇప్పుడైనా దేవుడి వైపు అవి ఎత్తు, పవిత్రమైన చేతులు ఎత్తి దేవుని స్తుతించు. మూడవదిగా దేవుడి ఇచ్చిన నీ కాళ్ళ గురించి. నీ జీవితకాల ప్రయాణంలో ఒకవేళ నీ మార్పు వెనుకగా ఉండొచ్చు, అది సంకుచితంగా ఉండొచ్చు, కానీ అది దాంట్లో ప్రవేశించే వారు కొందరే అది నిత్యత్వం చేస్తుంది. నీ అడుగులు విశాలమైన మార్గంలో ప్రయాణం చేస్తున్నాయి, ఇరుకు ద్వారంలో ప్రయాణం చేస్తున్నాయి. ఇరుకు ద్వారంలో ప్రవేశించే వారు కొందరే ఆ పదలో లేకపోతే కనుక విశాలమైన మార్గంలో నీ పాదాలు ఎటువంటి వెళ్ళిపోతే కనుక చేరవలసిన గమ్యానికి ఒకడు అనుకుంటాడంట, వాడు ఎంచుకున్న మార్గంలో వాడు వెళ్ళే త్రోవ వాడి దృష్టి ఎలా ఉన్నది? యథార్థంగా ఉంటుంది. చివరికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది, అయ్యో ఈ నరకానికి వచ్చేస్తున్నా, అయ్యో ఈ చివరికి వచ్చేస్తున్నా, అయ్యో అడ్రస్ తెలియక ఎక్కడికి వచ్చేస్తున్నా అని. అందుకని మార్గం ఏది అని అడిగి తెలుసుకుని, పురాతనమైన మార్గం గురించి అడిగి తెలుసుకుని అందులో ప్రవేశించిన నిర్ణయం ద్వారా వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. మూడవదిగా దేవుడు నీ మాటల గురించి మాట్లాడుతున్నాడు. నాలుగవదిగా నీ దేవుమైన కన్ను గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. నీ కన్నులతో ఏం చేస్తున్నావు? నీ కన్నులతో పొరపాటు పెట్టుకున్నావా లేదా? నీ కన్నుల గురించి, నీ అవయవాల్లో నాలుగవదిగా కన్నుల గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. ఐదవదిగా నీ వింటున్న మాటలు ఏ మాటలు వింటున్నావు? దేవుడు మాట్లాడడానికి నీకు చెవిస్తున్నావా? నా కుమార్తె, నా కుమారుడు, నా మాటలకు నీ చెవినివ్వు అని దేవుడు వాక్యం ద్వారా తెలియజేస్తున్నప్పుడు కాదులే ఏం వింటావులే, మరి ఏమర్థమైంది నీకు? అర్థమవులే. అర్థమైన భక్తులు ఏమంటారు తెలుసా? చుట్టూ దీనికి ఆరోగ్యానికి మాకు చెప్పేది నీ వాక్యం అంటున్నారు. దేవారాధనలో ధ్యానించాలని ఆశ కలిగి ధన్యులయ్యారు. నీవు చెవిని ఆ మాట నీకు అర్థం అవుతే నీవు అనుకున్న దురద మాటలు నీ చెవులకి కావలసిన మాటలు వినపడకే నిజమైన సత్యవాక్యానికి లోపడలేకపోతున్నాను. ఇది నాకు కాదులేకపోతున్నాను. అందుకనే ఎంతకాలం ఉన్నా కానీ అలాగే ఉంటాయి. ఎందుకు నీకు దేవుని మాటలు పెట్టలేదు, ఎందుకు వింటలేదు? ఏదో శ్రద్ధగా వింటున్నట్టు నువ్వు అలా ఉంటున్నావు అంతే. అందుగురించి ప్రభావం తెలుసా? నువ్వు వినువారు మాత్రంగా ఉంటే కనుక వినులు మీరు ఏం మాట్లాడాడు ప్రభు నాతో? అసలు నువ్వు నాతో ప్రభు వాక్యం ద్వారా మాట్లాడాలని ప్రార్థనా పూర్వకంగా ఇక్కడికి వచ్చావా? దేవుని వాక్యం నేర్చుకోవాలని ప్రార్థన చేస్తూనే ఈరోజు ఏదో కొత్త సంగతి నాతో మాట్లాడాలి, ఏదో కొత్త విషయం నేర్చుకోవాలి, ఆత్మదేవుడు నాకు బోధించాలి అని సేవకుల ద్వారా సేవకులు నిలబెట్టాలి అని ప్రార్థన చేసిన వ్యక్తులైనా అయితే ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు, నీ అవయవాల నుంచే మాట్లాడుతున్నాడు. దేవుడు ఇచ్చిన అవయవాలు నీతి సాధనాలు ఉన్నాయి, దుర్నీతి సాధనాలుగా పరిశుద్ధం చేసుకోమని నీ పాపముల గురించి ప్రభుని మాట్లాడుతున్నాడు. నీ కన్నుల గురించి మాట్లాడుతున్నాడు. ఐదవదిగా నీ చెవుల గురించి మాట్లాడుతున్నాడు. ఆరవదిగా దేని గురించి మాట్లాడుతున్నాడు అంటే కనుక నోరు గురించి. నీ నోటి మాటలు జాగ్రత్త. విస్తారంగా మాట్లాడుతున్నాడు. డబ్బాలు వాడేసి ఉంటాడు, గిలగలగల వాగుతున్నాడు. విస్తారమైన మాటలు దోషంగా మాటలు మితముగా ఉండాలంట. నీ మాటలు కొంచెముగా ఉండాలంట. నీ నోటి మాటల గురించి, నీ నోరు గురించి ఆరోగ్యంగా మాట్లాడుతున్నాడు. ఐదవదిగా ఆయనకు లోబడే తత్వం లేకుండా ఇశ్రాయేలు ప్రజలు తల వచ్చి దేవుడికి లోబడ్డారు, నమస్కారం చేశారు. ఇదిగో ఈ ఉపవాస దినాల్లో ఇప్పుడైనా లోబడే వ్యక్తిగా ఉండాలని, ఇప్పుడైనా లోబడాలని ఆత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఈ మాటలు నేర్పిస్తున్నాడు. ఎంతకాలం ఒకవేళ నీ అవయవాలను బట్టి, ఈ దేహాన్ని బట్టి దేవుడు నివసించవలసిన మందిరముగా ఉండవలసిన ఈ దేహము అపవాదికి అవకాశం ఇచ్చింది ఉందని దేవుడు
ఇచ్చిన ఈ దేహ నిర్మాణ అవయవాలు దుర్నీతి సాధనాలుగా ఉన్నాయి. ఇక నుంచి నీతి సాధనాలుగా ఉండాలని నీ అవయవాలని నీతి సాధనాలుగా మార్చుకోవాలి. దేవుడు మాట్లాడుతాడు. మొదటి రోజు నీవే ఒక బలిపీఠంగా మార్చబడాలి అంటే కనుక విజయము కలిగిన బలిపీఠంగా నీవు ఉండాలి అంటే కనుక దేవుడికి మాత్రమే తెలిసిన నీ మనస్సు మార్చబడాలి. దేవుడు చేయగలన్న విశ్వాసిగా నీవు ఉండాలి. దేవుడు ఆలకిస్తానని ప్రార్థన చేయగలిగిన బలిపీఠంగా నీవు ఉండాలి. అప్పుడు విజయం నీ సొంతమని మాట్లాడాడు. నీవు స్వతంత్రురాలువైనా స్వతంత్రుడైనా ఇంకా పాపం అనే దాస్యపు కాడి కింద ఉన్నావా? వాక్యాన్ని బట్టి విడుదల పొందావా? సత్యవాక్యం నువ్వు స్వతంత్రులుగా చేస్తుందని నీవు గ్రహించవా? లేదా ప్రభు ఆత్మను కలిగి ఉంటే ఆత్మను బట్టి స్వతంత్రులుగా ఉన్నామని నీవు గ్రహించవా? లేకపోతే కనుక ప్రేమ చూపిస్తూ ప్రభు చూపించిన తగ్గింపును బట్టి నీవు కూడా తాను తగ్గించుకున్నవాడు, ప్రేమించేవాడు, ఎదుటి వారికి దాసులుగా ఉన్న ప్రేమను చూపించి ప్రేమ కలిగిన స్వతంత్రులుగా ఉన్నావా లేదా? ప్రభు మాట్లాడి రాత్రి కాల సమయంలో నిన్ను కలుగజేసిన విధానాన్ని నీకు గుర్తు చేసి నీకు ఇచ్చిన అవయవాల గురించి మాట్లాడు. ఆ అవయవాలు ఈ దేహము ఆయన దేవాలయం కనుక దేవుడు ఇచ్చిన అవయవాలు నీతి సాధనాలుగా ఉన్నాయా, దుర్నీతి సాధనాలుగా ఉన్నాయా? ఒకసారి నీవే పరిశీలన చేసుకో. దేవుడు నీకు అవయవ నిర్మాణం చేశాడు, నీ ఆయుష్కాలను పొడిగించాడు, అనేక మందికి అంగవైకల్యం ఉన్నా నీకు చక్కటి శరీరాకృతినిచ్చాడు. అలాంటి వారు చెడ్డవారంటే కాదు, దేవుని మహిమార్థమే వారికి అలా దేవుడు ఇచ్చాడని మాట్లాడుతున్నాడు. ఒక పర్యాయము అలా వెళ్తున్నప్పుడు ఆ గుడ్డివాడు చూసి వీడు గుడ్డివాడిగా లేదా గుడ్డివాడిగా పుట్టడానికి వీడు పాపం చేశాడు, నాకు ఎవరు పాపం చేయలేదు, దేవుడికి మహిమ కలగడానికే మరణపడ్డాడు. కానీ నీకు పుట్టుకతోనే ఏ లోపం లేకుండా దేవుడు చక్కటి అవయవ నిర్మాణం ఇచ్చాడు కదా. ఆ అవయవాలతో దేవుడు మహిమపరుస్తున్నావా? దుర్నీతి సాధనంగా ఉంచుకుంటున్నావా? పరిశీలన చేసుకోమని 7 విషయాలు నీతో మాట్లాడాడు. నీ హృదయము శుద్ధిగా ఉండాలి. రెండవదిగా నీ చేతులు పవిత్రంగా ఉండాలి. మూడవదిగా నీ పాదాలు దేవుని సన్నిధికి పరుగులు తీసేందుకు ఉండాలి. నాలుగవదిగా నీ కన్నులు ఆయన కృపను ఉంచుకోవాలి. ఆయన కన్నులు ఎత్తి ఆయన కృపను ఉంచుకోవాలి. ఆరవదిగా మన చేతులు, కన్నులు, నోరు, చెవులు ఇవి మనం మాట్లాడుతున్నాం. ఇవి ఎలా ఉన్నాయో వాటి గురించి తెలుసుకున్నాం. అవి కూడా చెప్పలేకపోతున్నాం. అందుకే రాత్రి కాల సమయంలో నీకు అవయవ నిర్మాణం చేస్తున్న దేవుడు నీ అవయవాలు ఎలా ఉన్నాయో నీకు గుర్తు చేస్తాడు. గ్రహిస్తే కనుక ఒకవేళ ఇంతకు ముందు దుర్నీతి సాధనాలుగా ఉంటే ఇక నుంచి నీతి సాధనాలుగా మార్చుకుంటాం. ఇదిగో ఈ దేవుడు నీది ప్రభు, నేను నా సొత్తు కాదు, నీవు వెలపెట్టేటట్టు ఉన్నావు, నేను నీ సొత్తు అయి ఉన్నా. నా దేహం పైన నా పైన నీకు అధికారం ఉంది కనుక ఈ దేహము నీకు ఆలయంగా ఉండాలి. ఇదిగో నాకు ఇచ్చిన అవయవాలు నీతి సాధనముగా నీ మహిమార్గమై నా దేహంలో ఉన్న ప్రతి అవయవం కూడా నీ మహిమార్గమే వాడబడాలి. అదే విధంగా మార్చుకో అని ప్రభువుకి ప్రార్థన చిన్న ప్రార్థన అందరూ కళ్ళు మూసుకుని ప్రార్థన చిన్న